హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. జనరల్‌గా మనం న్యూస్ చూసేటప్పుడు ఏం చేస్తూ ఉంటాం, ఏదైతే మంచి న్యూసో దాన్ని తీసుకుంటూ ఉంటాం. ఈ న్యూస్ మధ్యలో కొన్ని ఫేక్ న్యూస్ కూడా లేదంటే ఏదైనా కొన్ని వక్రీకరించిన వార్తలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి కనిపించినప్పుడు మనం జనరల్‌గా ఏం చేస్తూ ఉంటాం, ఇగ్నోర్ చేసేస్తాం. దాన్ని కాదని వేరే న్యూస్‌కు వెళ్ళిపోతాం. సో, ఏ విధంగా ఫేక్ న్యూస్ అనేవి మనకు నిజమైన న్యూస్ ఏమిటి, ఫేక్ న్యూస్ ఏమిటి అనేవి ఇట్టే తెలిసిపోతాయి. ఇలాంటి వాటిని మనం నార్మల్‌గానే వదిలేస్తూ ఉంటాం. అయితే బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఆ దేశంలో ఇస్లామిక్ రాడికలైజేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో, ఈ విధంగా ప్రజల్లో రాడికలైజేషన్ భావాలు ప్రభుత్వానికి ప్రజల ఆలోచనపై పట్టు లేకపోయిన ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక్క ఫేక్ న్యూసే ఆ దేశాన్ని ఇప్పుడు తగలబెట్టే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆ దేశంలో ఇప్పుడు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా నిరసనలు సైతం జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆ దేశంలో మైనారిటీలైన హిందువులపై అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. తాజాగా దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని నడి రోడ్డుపై ఈడ్చుకు వెళ్లి అతన్ని ఒక చెట్టుకు కట్టేసి నిప్పంటించి మరీ చంపేశారు. సో, ఇలాంటి ఘటనలన్నీ జరగడానికి ఒకే ఒక ఫేక్ న్యూస్ కారణమని మీలో ఎంతమందికి తెలుసు? అవును, నిజం. ఆ దేశంలో ఇంత పెద్ద ఘటనలు జరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే, బంగ్లాదేశ్‌లో విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ నేతగా ఎదిగిన ఉస్మాన్ హాదీ అనే వ్యక్తి తాజాగా ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత తన పార్టీ కోసం దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఉండగా ఇద్దరు దుండగులు వచ్చి ఆయన్ను తుపాకీతో కాల్చి చంపేశారు. సో, ఉస్మాన్ హాదీ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్‌కు తరలించినా కూడా లాభం లేకుండా పోయింది. అక్కడికే అతను మరణించాడు అని వైద్యులు సైతం ప్రకటించేశారు. అయితే ఈ దుండగులు ఇద్దరు ఎవరైతే ఉంటారో వీళ్ళు కాల్చి చంపిన తర్వాత వెంటనే భారత్‌లోకి ప్రవేశించారు అనే వార్త ఒకటి అక్కడ పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది. దీంతో ఆ దేశంలో ఇప్పుడు హింసాత్మక ఘటనలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ ఉన్నారు. భారత ఎంబసీ దగ్గర కూడా వీళ్ళు నిరసనలు తెలపడంతో ఏకంగా మన వీసా కేంద్రాలను సైతం ఇప్పటికే 2 వరకు మూసేయించాం. ఈ విధంగా భారత ప్రభుత్వానికి ఒకవైపు నిరసనలు జరుగుతూ ఉండగానే ఆ దేశంలో మైనారిటీలనే హిందువులపై కూడా అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ వల్లనే మా దేశంలో ఈ విధంగా అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయి అనే విధంగా అక్కడ చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి హిందువులపై అనేక అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా ఒకే ఒక ఫేక్ న్యూస్, అదేమిటంటే వీళ్ళంతా కూడా ఎవరైతే చంపేశారో వీళ్ళిద్దరూ కూడా ఇండియాలోకి ప్రవేశించారు అనేదే పెద్ద ఫేక్ న్యూస్ అక్కడ సర్క్యులేట్ అయింది. దీనికి సంబంధించి బంగ్లాదేశ్‌లోని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తాజాగా కీలకమైన ప్రకటన చేశారు. అదేమిటంటే ఎవరైతే కాల్చి చంపారో వాళ్ళిద్దరూ కూడా భారత్‌లోకి ప్రవేశించలేదు. వాళ్ళు బంగ్లాదేశ్‌లోనే ఎక్కడో దాక్కుని ఉన్నారు. వాళ్ళను త్వరలోనే పట్టుకుంటాం. వీళ్ళు భారత్‌లోకి ప్రవేశించారు అనే వార్త పూర్తిగా అవాస్తవమని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే తేల్చి చెప్పేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఒక్క ఫేక్ న్యూస్ ఆ దేశంలో ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే బంగ్లాదేశ్‌లో ఇదే తొలిసారి కాదు, 2021లో కూడా ఒక ఫేక్ న్యూస్ పెద్ద ఎత్తున హింసకు దారి తీసింది. అదేమిటంటే జనరల్‌గా దుర్గా నవరాత్రులు జరిగే సమయంలో బంగ్లాదేశ్‌లో ఎక్కువగా హిందువులు కాళీమాతను పూజిస్తూ ఉంటారు కాబట్టి కాళీమాతకు సంబంధించిన దుర్గా పండలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న సమయంలో ఒక వ్యక్తి ముస్లిం ఆయన వచ్చి దుర్గామాత పండల్లో చొరబడి దేవత కాళ్ళ దగ్గర ఖురాన్‌ను ఉంచి వెళ్ళిపోయాడు. అయితే పొద్దున వచ్చి చూస్తే దానికి సంబంధించిన ఒక ఇమేజ్ అనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిపోయింది. దీంతో ఆ దేశంలో కొంతమంది మతోన్మాదులు అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోకుండా పెద్ద ఎత్తున హిందువులపై దాడులకు పాల్పడుతూ వచ్చారు. ఆ దేశంలో దేవాలయాలను ఏకంగా తగలబెట్టేశారు. దుర్గా పండాలు ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నారో వాటన్నిటిని కూల్చివేసే ప్రయత్నాలు చేశారు. సో, ఈ విధంగా హింసాత్మక ఘటనలు కొద్ది రోజుల వరకు సాగిన తర్వాత ఈ ఇమేజ్‌కు సంబంధించిన నిజమేంటో బయటకు వచ్చింది. ఆ పండల్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలన చేయగా అక్కడ ఖురాన్‌ను ఉంచిన వ్యక్తి ఒక ముస్లిమే అని తేలింది. ఆ తర్వాత అతన్నొక్కడినే అరెస్ట్ చేశారు. అయితే ఈ ఫేక్ న్యూస్ వల్ల జరగాల్సిన నష్టం అనేది జరిగిపోయింది. ఆ దేశంలో మైనారిటీలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. మైనారిటీలకు సంబంధించిన దేవాలయాలన్నీ కూడా తగలబడిపోయాయి. సో, ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు బంగ్లాదేశ్‌లో ఎందుకు ఈ విధంగా ఒక్క ఫేక్ న్యూస్ ఇంత పెద్ద హింసకు దారి తీస్తుంది అంటే,
ఆ దేశంలో ప్రభుత్వానికి ప్రజల ఆలోచన సరళిపై అస్సలు పట్టు లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. జనరల్‌గా ప్రజలు అనేవాళ్ళు హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వాళ్ళలో ఉన్న రాడికలైజేషన్ భావాలేమైనా ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఈ రాడికలైజేషన్‌ను ప్రభుత్వాలు పెంపొందిస్తూ పోతే ఖచ్చితంగా చిన్న ఎలిమెంట్ కూడా పెద్ద హింసకు దారి తీస్తుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. మన దేశానికి అండ్ బంగ్లాదేశ్‌కు ఉన్న డిఫరెన్స్ ఏమిటంటే, మన దేశంలో ఎక్కడైనా ఒక ఘటన జరిగిందనుకో, ఫర్ సపోజ్ ఈ దేశంలో మెజారిటీలైన హిందువులకు సంబంధించి ఎవరైనా దైవదూషణ చేసినా, లేదంటే హిందూ గ్రంథాలను అవమానం పరిచినా కూడా ఈ దేశంలో ప్రజల్లో రాడికలైజేషన్ భావాలు అనేవి అస్సలు లేవు. కాబట్టి జస్ట్ నిరసన మాత్రమే తెలుపుతారు. ఏదైతే ఘటన ఎక్కడైతే జరిగి ఉంటుందో అక్కడ మాత్రమే పెద్ద ఎత్తున నిరసన అనేది జరుగుతుందే తప్ప హింసకు ఎక్కడా కూడా పాల్పడరు. ఎందుకంటే ఈ దేశ ప్రజల నాగరికతలోనే ఆ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉంది. హింస వల్ల ఏది పరిష్కారం కాదు. మనం అహింసాయుతంగానే మనం పోరాడాలి. వీలైతే అండ్ అత్యవసరమైతే తప్ప మన దేశంలో హింసకు పాల్పడలేదు. కురుక్షేత్ర యుద్ధం అండ్ రామ రావణ యుద్ధం ఇలాంటి సమయాల్లో అంటే అత్యవసరమైనప్పుడు మాత్రమే మన దేశంలో భారీ యుద్ధాలు జరిగాయే తప్ప నార్మల్ సమయాల్లో అస్సలు ఇవి జరగలేదు. నిజానికి మహాభారతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే శ్రీకృష్ణుడు కూడా ఈ యుద్ధాన్ని పూర్తిగా సమసిపోయేలా చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అండ్ జస్ట్ 5 ఊర్లు ఇచ్చినా పర్వాలేదు, వాళ్ళకు వాళ్ళు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకు వాళ్ళు పరిపాలించుకుంటారు, మిగిలిన రాజ్యాన్ని మొత్తం మీరే తీసుకోండి అని చెప్పడం ద్వారా పూర్తిగా రాజ్యాన్ని వదులుకోవడానికైనా సరే హింసకు మేము తొలి ప్రాధాన్యతను ఇవ్వము, ఒకవేళ అత్యవసరమైతే హింసకు పాల్పడేందుకు కూడా మేము రెడీ అని చెప్పే విధంగా శ్రీకృష్ణుడు రాయబారం నడిపారు. అంటే మన దేశంకు సంబంధించిన సాంస్కృతిక అండ్ వారసత్వ సంపద ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. నిజానికి మన దేశంలో గనక మెజారిటీలైన హిందువులు ఈ విధంగా ఫ్రింజ్ ఎలిమెంట్గా మారితే ఖచ్చితంగా మన దేశం కూడా ఒక బంగ్లాదేశ్లా ఎప్పుడూ అస్థిర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడే పరిస్థితి నెలకొనేది. మన దేశంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉండేవి. తద్వారా ఈ దేశ ఆర్థిక వ్యవస్థపై అది తీవ్ర ప్రభావం చూపించేందుకు కూడా అవకాశం ఇచ్చినట్లయింది. సో బంగ్లాదేశ్లో ఉన్న ఫ్రింజ్ ఎలిమెంట్స్కు అండ్ మన ఇండియాకు ఉన్న పెద్ద తేడా అదే అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా ప్రజల్లో రాడికలిజం అనే భావాలు ఉంటే వాటిని పూర్తిగా తుంచివేయడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో ప్రజలు పూర్తిగా అహింసను నమ్ముకున్నా కూడా అది పెద్ద నష్టానికే దారి తీస్తుంది. కాబట్టి ప్రజల్లో క్షాత్రం అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ దాన్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఏ సమయంలో ఉపయోగించాలి అనేది కూడా ప్రజల్లో ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశం బాగుపడుతుంది. అలాంటి దేశమే మన ఇండియా అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మన ఇండియా ఈ విధంగా ఉండటం వల్ల మాత్రమే మన దేశంలో హిందువులపై అక్కడక్కడ చిన్న చిన్న దాడులు జరిగిన, హిందువులకు సంబంధించి దైవ దూషణ చేసినా కూడా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు లాంటివి ఏవి జరగడం లేదు. జస్ట్ వాళ్ళను అరెస్ట్ చేసేదాకా మాత్రమే మనం పోరాడతాం. మన దేశం అండ్ మన దేశానికి సంబంధించిన చట్టానిపై మనకున్న గౌరవం అలాంటిది అని చెప్పుకోవచ్చు. అందువల్లనే మన దేశం ఇంత ప్రశాంతంగా ఉంది అండ్ ఆర్థిక వ్యవస్థలో బాగా పుంజుకోవడం కూడా ఇదే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.